షార్ట్ వీడియోలో పార్క్ అన్నాను కదా అని చెప్పేసి ఇంకా ఏవేవో అనుకున్నారేమో. ఇంకా మీ అందరికీ తెలిసే ఉంటుంది మ్యాక్సిమం అందరికీ పార్క్ ఎక్కడో అనేది. సో ఇంకా దీని పేరైతే రాజీవ్ గాంధీ పార్క్ విజయవాడ అనమాట. అంటే బస్ స్టాప్ పక్కనే ఉంటుంది, పైగా పెద్దగా దూరం కూడా ఏమి ఉండదు. ఇంకా లోపలికి వెళ్ళేసాము. ఇదంతా టూరు. ఇంకెక్కడైతే ఫస్ట్ ఈ ఇంకుడు గుంత అని ఒక బోర్డు ఉంది. అది ఎందుకో మీకు ఎవరికైనా తెలిస్తే చెప్పండి. ఏమో మరి ఫ్రెండ్ని అడిగితే మాత్రం రీసైక్లింగ్ అని చెప్పింది. ఇంకా ఇక్కడ డూస్ డోంట్స్ అని కూడా అక్కడ పోస్టర్ ఇచ్చారు మనకి. అంటే ఏం చేయొచ్చు ఏం చేయకూడదు అని చెప్పేసి. అసలు చాలా అంటే చాలా బాగుంది. ఫ్యామిలీతో చాలా పీస్ఫుల్గా స్పెండ్ చేయొచ్చు ఇక్కడైతే మనము. ఇంకా నేను లోపలికి వెళ్ళి చాలా హైజీన్గా కూడా ఉంది. నార్మల్గా పార్క్స్ అంటే ఇంకా తీసుకెళ్ళిన ఫుడ్ మొత్తం తినేసి ర్యాపర్స్ అక్కడే పడేస్తారు కదా, ఇక్కడైతే అలా ఏం లేదు. చాలా నీట్గా ఉంది. రైల్వే ట్రాక్ కూడా ఉంది. దీని మీద నడవకూడదంట. సో మన బ్రహ్మి గారిని అయితే వేసారు ఇక్కడ పోస్టర్లో. దాని మీద నడిస్తే ఫైన్ ఉందని చెప్పేసి. అయినా సరే మనం చెప్పిన మాట వినాం కదా, దాని మీదే నడిచాము మేమిద్దరం అయితే. ఫస్ట్ అయితే నేను నా ఫ్రెండ్ మాత్రమే వెళ్ళాము. అక్కడికి వెళ్ళిన తర్వాత వేరే ఫ్రెండ్ కూడా వచ్చిందనమాట. ఇంకా మేము చేసిన అల్లరి మామూలుగా ఉంటుందా, వద్దన్న పనులే అన్నీ చేసేసామన్నమాట. ట్రాక్ మీద నడవద్దన్నారు, నడిచాము. పూలు కోయొద్దన్నారు, కోసాము. నేనైతే కోసింది కాక మళ్ళీ పెట్టుకున్నాను, వీడియోలో కూడా చూపిస్తున్నాను. అక్కడ ఉన్న వాచ్మెన్ ఏమో అలాగే చూస్తున్నాడు. పువ్వులు కోయొద్దని అక్కడ బోర్డు ఉంది కదా, అయినా సరే కోసావేంటి అని. మన చేతులు ఆగుతాయా? ఇంకా అలా అక్కడి నుంచి నడుచుకుంటూ అయితే ముందుకు వెళ్ళిపోయామన్నమాట. ఇంకా అక్కడైతే రకరకాల బొమ్మలు, అంటే బొమ్మలతో పైకి కడతారు కదా, ఇంకా అలా అయితే ఉన్నాయి. ఇంకా గుర్తుపట్టారా మళ్ళీ, కానీ తెలుసు కదా, లాస్ట్ వీడియోస్లో చూసే ఉంటారు. ఇంక ఇక్కడైతే ఇది ఒక మనిషి అనమాట. ఒక మనిషి అలా కూర్చొని తల కిందకు వచ్చినట్లయితే ఉంది. మరి నాకైతే అదే అర్థమైంది దాన్ని చూసి. మీకు ఇంకేదైనా మీనింగ్ అర్థమయ్యి ఉంటే, దీంట్లో ఏదైనా మీనింగ్ దాగుంటే చెప్పండి. నాకైతే సేమ్ తల కింద కొంచుకొని చేతులు అలా పెట్టుకొని కూర్చున్నట్లే అనిపించింది. ఇంకెక్కడైతే మంచి గార్డెనింగ్, అంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది. అంటే మేము వెళ్ళిన రోజు ఎండ కూడా అంతగా లేదు, లైట్గా ఉంది. ఇక్కడ చాలామంది ఫ్యామిలీస్తోనే వచ్చారు ఎంజాయ్ చేయడానికైతే. నార్మల్గా పీస్ఫుల్గా ఉంటుంది కదా, ఇంకా హ్యాపీగా అక్కడ కూర్చొని ఫుడ్ కూడా తెచ్చుకున్నారు ఇంకొంతమంది అయితే. అదైతే వంతెన అనమాట. కింద రైల్వే ట్రాక్ ఉంది, పైన వంతెన ఉంది. ఇంకా అక్కడ నుంచి అయితే వ్యూ చాలా బాగుంది. ఫొటోస్ కూడా తీసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంది. ఇంకా అవేమో పిల్లల కోసం ఆడుకునే గేమ్స్ అనమాట. రకరకాల గేమ్స్ ఉన్నాయి. ప్రతిదానికి ఛార్జ్ చేయాలి మనం ఎంతో కొంత. ఇంక ఇదైతే నేను అక్కడ కోసిన ఫ్లవర్ అనమాట. ఎలా ఉందో కమెంట్ చేయండి. ఇంక ఇక్కడైతే ఫస్ట్ ఈ రైల్వే ట్రాక్ స్టార్ట్ చేశారు. మేము వెళ్ళిన కాసేపటి వరకు స్టార్ట్ చేయలేదు. అంటే ఎవరైనా ఎక్కేవాళ్ళు ఉంటే స్టార్ట్ చేస్తారనమాట. ఇంక ఇప్పుడైతే ఎవరు లేరు. 2 పిల్లలు, 3 వాళ్ళ పేరెంట్స్తో కొంతమంది ఎక్కారు అంతే. ఇంకా వాళ్ళ కోసం అయితే ఇప్పుడు ఆ రైల్వే ట్రాక్ పార్క్కి సరౌండింగ్స్లో, అంటే కాంపౌండ్ వాళ్ళు ఎక్కడ వరకు అయితే ఉంటుందో దాని చుట్టూ ఉందన్నమాట. ఇంక ఇప్పుడైతే నేను వంతెన దగ్గరికి వెళ్ళడానికి అయితే పైకి ఎక్కుతున్నాను. ఫ్రెండ్ పిలిస్తే తను రానంది. సో నేను ఒక్కదాన్నే వెళ్తున్నాను. మీ అందరికీ చూపించాలి కదా, మీరు కూడా చూసేయండి నాతో పాటు. ఉన్నట్టుండి గుండె 100 కొట్టుకుందే, ఎవరంట ఎదురైనదే, సంతోషాలే నిండే బంధం అల్లుకుందే, ఎప్పుడంట ముడి పడినది. నేనా ఇలా నీతో ఉన్నా, అవునా అంటూ ఆహా అన్నా. నచ్చిన తీరు ముచ్చటగా నన్ను హత్తుకుపోయే, ఓయే ఓయే హత్తుకుపోయే, చుక్కలు చూడని లోకంలోకి చెప్పున నన్ను తీసుకుపోయే, ఓయే ఓయే తీసుకుపోయే. ఉన్నట్టుండి గుండె 100 కొట్టుకుందే, ఎవరంట ఎదురైనదే, సంతోషాలే నిండే బంధం అల్లుకుందే, ఎప్పుడంట ముడి పడినది.
బదులే తనుగా దొరికినది కానుక. చూసారా ఎంత బాగుందో వ్యూ, చాలా బాగుంది కదా. మీరు కూడా తప్పకుండా విజిట్ చేయండి. నార్మల్గా ఈ సరౌండింగ్స్లో ఉండే వాళ్ళు అయితే ఊరికే వస్తుంటారు, బట్ ఏదైనా పని మీద విజయవాడ వస్తే మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు, చాలా బాగుంటుంది. బస్ స్టాప్ పక్కనే కాబట్టి ఈజీ కూడా రావచ్చు, అసలు అంత టైం కూడా పట్టదు మనకి. ఇంక ఇక్కడైతే వేరే ఫ్రెండ్ అని చెప్పాను కదా, తను కూడా వచ్చేసింది అనమాట. చూపిస్తాను మీకు కూడా. ఇంకా తను వచ్చేసి చింటుగాడు అనమాట. ఇంకా వేరే ఫ్రెండ్ వస్తుందని చెప్పాను కదా, తన పేరే శృతి వాళ్ళ మామయ్య కొడుకు. ఇంకా వాడు కూడా వచ్చాడు, మాతో చాలా బాగా మాట్లాడుతాడు వాడు, క్యూట్గా. ఇంకా వాడికి కూడా ఇక్కడ ఆడుకోవడానికి చాలా గేమ్స్ ఉన్నాయి కదా అని చెప్పేసి ఇంకా తనని తీసుకొని రమ్మంటే తీసుకొచ్చింది అనమాట. ఇంకా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాడు ఇక్కడ. ఇంకా చిన్నపిల్లల కోసం అయితే ఇంకా అసలు చాలా అంటే చాలా యూస్ఫుల్ మీకు. ఇంకా ప్రైజెస్ కూడా చాలా అఫోర్డబుల్గా ఉంటాయి. ఇంకా ఆడుకోవచ్చు, రోజంతా ఇక్కడే స్పెండ్ చేయొచ్చు. వీకెండ్స్లో కానీ పిల్లల్ని తీసుకొని వస్తే చాలా బాగుంటుంది. నేను కూడా చిట్టల్ని తీసుకొని రావాలని అనుకుంటున్నాను, ఎప్పుడైనా కుదిరినప్పుడు చూద్దాం కుదురుతుందో లేదో అనేసి. ఇంకా అక్క వాళ్ళకి కుదరాలి కదా. ఇంక ఇక్కడైతే మనకి ఫుడ్ కూడా ప్రొవైడ్ చేస్తారనమాట. ఇంకా ఇక్కడైతే అన్నీ దొరుకుతాయి, వెజ్ నాన్ వెజ్, ఇంకా స్నాక్స్ అనమాట, ఐస్ క్రీమ్స్, చిప్స్, మోమోస్, ఇంకా రకరకాలుగా అన్నీ ఉన్నాయి. ఇంకా మనమైతే బడ్జెట్ చూసుకొని ఇంకా టైం చూసుకొని వస్తే సరిపోతుంది. ఇంకా హ్యాపీగా ఇక్కడే టైం స్పెండ్ చేయొచ్చు రోజంతా. ఇంక ఇక్కడైతే వీడు చాలా బాగా ఆడుకుంటున్నాడు హ్యాపీగా. ఇంట్లో ఉండి బోర్ కొడుతుంది కదా పిల్లలకు కూడా, ఇంకా అప్పుడప్పుడు ఇక్కడికి తీసుకొస్తే వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు, మనకు కూడా హ్యాపీగా ఉంటుంది, ఫ్రీగా ఉంటుంది ఇంకా రోజు. ఇంక ఇక్కడైతే జంగిల్ జంప్ అనమాట. ఇప్పటి వరకు వాడు ఆడుకున్నది జంగిల్ జంప్. ఆ గేమ్ ఇంకా ఒక 10 మినిట్స్ 20 మినిట్స్ ఆడుకోవచ్చు. 70 రూపీస్ పే చేయాలి. ఇంక ఇక్కడైతే తను హ్యాపీగా ఫొటోస్ దిగుతుంటే నేను డిస్టర్బ్ చేశాను అనుకుంటా, నేను వీడియో తీసుకుంటున్నాను వెళ్ళిపోయింది పాపం. నాకేం తెలుసు తను అంత అన్కంఫర్ట్ ఫీల్ అవుతుందని చెప్పేసి. అయినా వీడియోలో తను కనిపించలేదు కదా గైస్, కానీ ఆ విషయం తనకు తెలియదు కదా, నేను వీడియోలో కనిపిస్తున్నానేమో అనుకుందేమో, వెళ్ళిపోయింది. ఇంకా చెప్పాలనిపించింది, నువ్వు పడలేదులే అని చెప్పి ఇంకా సర్లే ఎందుకులా డిస్టర్బ్ చేయడం అన్నట్లుగా వచ్చేసాను అనమాట. ఇంక ఇక్కడైతే వెళ్ళిపోతున్నాం మేము, ఏదైనా రీల్ చేద్దాం అన్నట్లుగా అనుకున్నాము. ఇంకా చాలాసేపు టైం తీసుకుని అయితే ఒక రీల్ అయితే చేసాము. ఆ వీడియో ఆల్రెడీ నేను షార్ట్ వీడియోలో పోస్ట్ చేశాను, మీరు చూసే ఉంటారు. ఇంకా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి వెళ్ళి చెక్ చేసేయండి. ఇంక ఈ పార్క్లో అయితే ఒక చిన్న థియేటర్ టైప్లో కూడా ఉందన్నమాట. డీజే సాంగ్స్ పెట్టారంట, అంటే అక్కడ సౌండ్ బాక్సెస్ పెట్టి ఇంకా హై వాల్యూమ్తో సాంగ్స్ అయితే పెట్టారు. ఇంకా మనం కూడా అక్కడ వెళ్ళి కాసేపు టైం స్పెండ్ చేసి రావచ్చు, డ్యాన్స్ చేసి ఇంకా అలాంటి వీడియోస్ ఏమైనా తీసుకోవాలనుకుంటే తీసుకొని రావచ్చు. ఇంకా తినే శృతి అనమాట, అందరూ హాయ్ చెప్పేసేయండి. ఇంకా మేమైతే దాని లోపలికి ఏమి వెళ్ళలేదు, కానీ ఇక్కడ ఏదైనా స్నాక్స్ తిందాం అన్నట్లుగా వచ్చామన్నమాట. ఇక అంతలోనే చింటుగా ఆడుకుంటా అని చెప్తే ఇంక వాడిని అయితే ఇక్కడ ఈ ప్లే గ్రౌండ్కి అయితే తీసుకొచ్చాము. ఇక్కడ కూడా చాలా రకాల ఇవైతే ఫ్రీ గేమ్స్ అనమాట, ఏం పే చేయాల్సిన అవసరం లేదు. ఇంతకుముందు చూపించాను కదా జంగిల్ జంప్, ఇంకా అట్లాంటివి అయితేనేమో మనం పే చేయాలి, ఇవైతే ఫ్రీగానే ఆడుకోవచ్చు. ఇంక ఇక్కడైతే చింటూ నేను ఉయ్యాలుగుతున్నాం అనమాట. ఇంక వాడైతే భయం వేస్తుందని అరుస్తున్నాడు నాకంటే ఎక్కువ. ఇంకా నాకేమో నా వెయిట్కి అదేమైనా నా వెయిట్ని అది లిఫ్ట్ చేయగలిగిదా లేదా అని చెప్పేసి నేను భయపడిపోతున్నాను. ఇంకా వాడేమో ఇంకా భయపడిపోతున్నాడు. ఇంకా అలా సరదాగా అయితే గడిపేసామన్నమాట. ఇంకా ఉయ్యాలు కూడా ఊగడం అయిపోయిన తర్వాత ఇంక ఈ గేమ్ అయితే వచ్చాడు. దీన్ని ఏమంటారో నాకైతే తెలియదు, మీకు ఎవరికైనా తెలిస్తే చెప్పండి. ఇంక ఇక్కడ జైంట్ వీల్, ఇంకా రకరకాల గేమ్స్ కూడా ఉన్నాయన్నమాట. ప్లాంటింగ్ కూడా, గార్డెనింగ్ కూడా చాలా బాగుంది. పార్క్ అంటే అసలు మనం ఎక్స్పెక్ట్ చేసినట్లయితే అస్సలు లేదు, చాలా అంటే చాలా హైజీన్గా ఉంది, చాలా పీస్ఫుల్గా కూడా ఉంది. ఇంక ఇక్కడైతే మేము మోమోస్ తీసుకున్నాం అనమాట తినడానికి అని చెప్పేసి. యాక్చువల్గా మేము ఆల్రెడీ అంతకుముందే ఫుడ్ తినేసాము, ఇంకా నాకైతే తినాలని లేదు, ఇంకా తీసుకున్నాక తినాలి కాబట్టి ఇంకా టేస్ట్ చేద్దాం అన్నట్లుగా అయితే చేశానమాట. టేస్ట్ అయితే చాలా బాగుంది, ఇంకా తినకుండా ఉంటే అసలు ఫీల్ అయ్యేదాన్నేమో. ఇంకా కాస్ట్ విషయానికి వచ్చేస్తే 100 రూపీస్ ఛార్జ్ చేశారు. ఇంకా ఫైనల్గా అయితే నేను చింటూ ఈ గేమ్ కూడా ఆడేసుకున్నాం అనమాట. ఇంకా వీడియో ఎలా ఉందో కమెంట్ చేయండి, నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, అబ్బా లైక్ చేయొచ్చు కదా. ఓకే గాయస్, బాయ్.